నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ రా. ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్య బాబోయ్ ఏంటిలు ఏండే నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. అయ్యో పాపం పసివాడు. మసనంలో హ్యాపీగా ఉండేటోని అలా మంత్రాలన్నీ చదువుకొని ప్రేమించుటయే పాపమని తెలియక పెళ్లి చేసుకొని ఇప్పుడు చస్తున్నాను. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు. అయ్యో పాపం గొరగాడు. ఏంటి గోవిందు, పెళ్లి చేసుకునేందుకు చాలా బాధపడుతున్నట్టున్నావు? నేను బాధపడుతుంది పెళ్లి చేసుకున్నందుకు, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు. నేను ఒక్కడనేటి, ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆహా, మరి ఏం చేద్దామంటావు అయితే? నువ్వేం చెయ్యొద్దు, నాకు ఎలాంటి పనులు అప్పు చెప్పడం మానే. నన్నేం చేయమంటావు గోవిందు? వాషింగ్ మెషిన్ రిపేర్ వచ్చింది. రిపేర్ వస్తే వాషింగ్ మెషిన్ రిపేర్ చేసేవాడిని పిలవాలి, అంతేగాని మొగుడిని పిలిచి ఇలా బట్టలు ఉతికించకూడదు. అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా గోవిందు, వంట చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇలాంటి ఇంట్లో పనులన్నీ మొగుడు కూడా చెయ్యాలంట. వాళ్ళు చెప్పింది షేర్ చేసుకోమని, మొత్తం అన్ని పనులు ఇలా మొగుడితోనే చేయించమని కాదు. మొత్తం అన్ని ఎక్కడ చేసావు గోవిందు? ఇంకా వంట చేయలేదు, బాత్రూమ్ కడగలేదు, సింకులు అంట్లు కూడా అలాగే ఉన్నాయి. అంటే అవి కూడా నా చేత చేద్దామని ఫిక్స్ అయ్యావా? నవ్వకో, నువ్వు చెప్పినట్టల్లా ఆడడానికి నేనేం బొమ్మని కాదు, భర్తని. రెండిటికి పెద్ద తేడా ఏం లేదులే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు, కొన్ని బట్టలు మిగిలిపోయి ఉతికించుకో. ఏంటో చూపు, సీరియస్ గా చూస్తే భయపడిపోలా. సరేలే గోవిందు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఈ రోజు పనులు ఏం చేయక్కర్లేదు. అమ్మా, నువ్వు మ్యాథమెటిక్స్ ఎంబీబీఎస్ క్వశ్చన్లు అడిగేసి గెలిచేద్దామనా? పెద్ద ప్లానింగ్. చిచ్చి, చదువు గురించి అస్సలు అడగను గోవిందు, చాలా సింపుల్ క్వశ్చన్. చదువు గురించి కాదా? అయితే మనకు సింపుల్. ఓకే లిల్లీ, పర్మిషన్ గ్రాంటెడ్, అడుగు. అదే క్వశ్చన్ ఆస్క్. నువ్వు ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నేను ఏ కలర్ శారీ కట్టుకున్నానో చెప్పు. దీనికన్నా మ్యాథ్స్ లో క్వశ్చన్ ఈజీ. ఏంటి గోవిందు ఆలోచిస్తున్నావు? ఉండు, ఆలోచించుకోద్దా? చెప్పు, ఆలోచిస్తున్నావేంటి? నీకు గుర్తుకులేదా? గుర్తుంది. మరి ఆలోచించడం దేనికి? గుర్తు తెచ్చుకోవడానికి. అదేమన్నా జెండా రంగు ఏంటి గుర్తెట్టుకోవడానికి? చెప్పు గోవిందు. చెప్తున్నా, ఆ రోజు ఖచ్చితంగా అమావాస్య ఉంటుంది, అంటే చీకటి. సర్లే, గాల్లో రాయేద్దాం. బ్లాక్. బ్లాక్ కాదా? అయితే వైట్. కొన్ని బ్లూ, నో. గ్రీన్, ఎల్లో, రెడ్, పింక్. ఇవేం కాదు. ఇవి కూడా కాదా? ఇంకేం కలర్లు ఉన్నాయి? ఏ కలరు కాదు. అదేంటి? అసలు నేను ఆ రోజు వేసుకుంది చీర కాదు, చుడీదార్. దా, వచ్చి పనులన్నీ చెయ్యి. అసలు నువ్వు అడిగిన క్వశ్చనే తప్పు. నేను క్వశ్చన్ ఎలాగైనా అడుగుతాను, కానీ నువ్వు మాత్రం రైట్ ఆన్సరే చెప్పాలి. మరుమగన్ మావయ్య, ఎక్కడ తగిలిచ్చావరా నాకు దీన్ని? ఇక ఫీల్ అయింది చాలే గానీ బట్టలు పేల్ అవ్వకుండా ఉతుకు. ఓకే మేడం. గ్రూప్ వీడియో కాల్. దే తోరా, దేటి తెస్తున్నావురా? తా తెమ్మట్లేది. చెమట్లు ఇంట్లో పనులు చేసామని తెలిస్తే బరువు. ఏం లేదురా, ఇప్పుడే ఫుల్ జిమ్ కొట్టేశాను. దండీలు, పులప్స్, సిటప్స్, ఫుల్ వర్కౌట్. అబ్బా, మరి బట్టలు ఉతకడం, ఇల్లు తొడవడం, గిన్నెలు తోవడం ఇవన్నీ అవన్నీ నేనెందుకు చేస్తాను? లిల్లీ చేస్తది. మరి స్నాప్ లైటరా నువ్వు చేస్తున్నావు? స్నాపా? ఎవరు పెట్టారు? ఇంకెవరు పెడతారు? లిల్లీయే పెట్టింది. ఈ మొహం దానికి స్నాప్ ఒకటి మళ్ళీ. ఇన్స్టాలో రీల్ చేసి పెట్టిన దానికైతే ఫుల్ రీచ్ వచ్చింది. మొగుడంటే ఇలా ఉండాలని కమెంట్స్ లో మహిళా సంఘాలన్నీ కొట్టుకుంటున్నాయి. ఇన్స్టాలో కూడా పెట్టేసిందా? లింక్డ్ఇన్ లో తప్ప మిగతా అన్నిట్లో పెట్టిందిరా. అయ్యో, నా బతుకుని సోషల్ మీడియా పాలు చేసిందే.
ఓకేరా తోరా ఈ వీడియో కనుక తైరల్ అయితే నువ్వు ఓవర్ నైట్ లోనే తారైపోతావు. అది చూసి బయట ఎవరు ఉమ్మేయకుండా ఉంటే చాలు. సర్లేరా ఎదవగోలా. ఎదగోలా. నేను మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. అందరూ 10 నిమిషాల్లో పార్క్ దగ్గరికి వచ్చేయండి. ఓకే తా. ఏంటి మామ ఏదో ఇంపార్టెంట్ అన్నా? ఏంటి విషయం? ఏం లేదు మామ, ఈ రోజు నైట్ మా అమ్మ నాన్న ఊరెళ్తున్నారు. అయితే నువ్వు కూడా తెలురా తరలేదు. తమ్మలతెందుకు తరిమేతం తడగడం? నేను పర్మిషన్ అడగడానికి రాలేదు, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చా. రే తత్తి నువ్వు ఉండే. అవును మామ, ఎందుకు ఏ ఊరు వెళ్తున్నారు? ఓ 3-4-5 రోజులు రారా? అంత సీన్ లేదు, జస్ట్ వరంగల్ వెళ్తున్నారు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. Oh, shit, man. ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఏంటో చెప్పావు, నీ ప్లాన్ ఏంటో చెప్పలేదు. అది చెప్దామని పిలిచా. సో నా ప్లాన్ ఏంటంటే ఈ రోజు మనం అంతా నైట్ అవుట్. అమ్మో, నీ ఇంట్లో నైట్ అవుటా? సర్లే, ఎందుకు ఏం చేద్దాం? మావా నువ్వు సరిగ్గా వినట్లేదు. నేను నైట్ అవుట్ అన్నాను అంటే ఏం చేసినా అవుట్ లో చెయ్యాలి, ఇంట్లో కాదు. అర్థం కాలేదురా బుజ్జి. ఏహే మనం అంతా అలా బయటకెళ్ళి చాలా రోజులైంది కదరా. ఈ రోజు నైట్ అంతా అలా బండ్లేసుకుని భాగ్యనగరం మొత్తం తిరిగేద్దాం. దీన్ని నైట్ రైడ్ అంటారు, నైట్ అవుట్ కాదు. ఏహే ఏదైతే ఏంటి, ప్లాన్ అయితే ఇదే. అయితే టెకన్తో తిన్మాక్ వెళ్దాం తా. ఆ, సినిమా అయిపోయాక చార్మినార్కి వెళ్దాం రా. అయితే బిర్యానీ మటన్ పాయ కూడా తిందాం మామ, సూపర్ ఉంటది. ఇవన్నీ చెయ్యాలంటే డబ్బులు కూడా ఉండాలి మామా. ఎరా ఉన్నాయా? మరెందుకురా మీకు? ఛీ, ఛీ, ఛీ. ఫస్ట్ వెళ్ళి డబ్బులు సెట్ చేసుకోండి, తర్వాత ప్లాన్లు ఇద్దరు గాని. ఇంతకీ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర పని చేసే పిల్లం ఉందిరా, సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. పైగా ఈ రోజు బోల్డ్ అంత పని చేస్తాం, బేటా డబ్బులు అని అడిగిన ఇచ్చేస్తుంది. సర్లే రఫ్ గా ఎంత అవుతుంది మనిషికి? రఫ్ అంటే సినిమాకు 200, ఇంటర్వెల్ కో 100, బిర్యానీ పాయాకో 300, పెట్రోల్ కో 100, మిస్లీనియస్ ఖర్చులో 100, మొత్తం 800 అవుతుగురు. మధ్యలో ఈ మిస్లీనియస్ ఖర్చులేంటి? నా కార్లో ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ అని ఆపుతావు కదా, అందుకే అది కూడా వేసాను. అంటే ఇప్పుడు 800 క్యాచ్ చేయాలా? ఎస్, ఇంకో 200 వేసి రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు తెచ్చినా పర్లేదు. మళ్ళీ 1000 రూపాయలు ఏంటి? 1000 రూపాయల రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదా, తెచ్చినా పర్లేదు అంటున్నాను. అంత లేదు, నాకు 800 ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు. మామా నీ పరిస్థితి ఏంటి? నా డిబ్బీలో లాస్ట్ గా 2 500 కాగితాలు ఉండాలి రా, అవి పట్టుకుని వచ్చేస్తాను. తెరాదత్తి నీ పరిస్థితి ఏంటి? దే తనితికి 800 అంటే 3200. తుక్కుగాడు అలాగో తెయ్యి తెస్తాడు, తను కూడా తెయ్య తెస్తారనుకో 3000 అవుతుంది. ఆ తిగిలిన 200 తెస్తాను. తెస్తారు కొట్టే మూతిపల్లి రాలిపోతాయి అంటాను. ఏంట్రా మేమందరం మనిషికి 1000 రూపాయలు తెస్తే నువ్వు 200 తెస్తావా? సరిపోతున్నాయి తదే తల్లి. తేను కూడా 1000 రూపాయలు తెస్తే 800 తొక్క. ఓరు బాబు నేను చెప్పింది రఫ్ లెక్కరా బాబు. మనిషికి 800 అయితే పక్కరా, దాని మీద నువ్వు ఎంత ఎక్స్ట్రా తెచ్చుకుంటావు నీ ఇష్టం. తనకంతా తావాలంటే స్ప్లిట్ అయ్యింది. తెలాకర్లో తాతకి తెంతనొత్తది కదా, తీసుకొని తిట్టేస్తాను. సర్లేరా ఆ 200 పట్టుకురా. తాత ఓకేతా. ఓకేరా అయితే నైట్ 9:30 కల్లా అందరూ మా ఇంటికి వచ్చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. మా నాన్న లోన ఎలాగో ఉంది కాబట్టి నీ బండి కూడా తెచ్చావంటే సెట్ మావా. ఓకేరా, నేను తత్తిగాన్ని ఎక్కించుకుని వచ్చేస్తాను. లక్ష్మి ఇంకెంతసేపు రెడీ అవుతావే, త్వరగా రా. అబ్బబ్బబ్బబ్బా వస్తున్నానండి. నువ్వేంట్రా అడ్డంగా అడ్డగడిదలాగా అడ్లగు? నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా అమ్మా? అదేంట్రా అలా అంటావు? నువ్వే కదా రానన్నావు. రానంటే వదిలేసి వెళ్ళిపోతారా? కనీసం అడగరా? నేను హట్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను. సర్లే ఆ పక్కెళ్ళి పెట్టుకో, నాకు టైం అవుతుంది. అమ్మా అబ్బా ఏంట్రా నీ గోలా? ఒక 500 ఇచ్చావంటే నీ పేరు చెప్పుకుని నైట్ బిర్యానీ తింటా. అక్కర్లేదు, మధ్యాహ్నం మిగిలిపోయిన రైసు కూరలు ఉన్నాయి, అవి వేడి చేసుకుని తినే. అంతేనమ్మా అంతే. మీరు మాత్రం పెళ్లికెళ్ళి బంతి భోజనాలు తినండి, నేను మాత్రం ఇక్కడే మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసుకుని వెజ్ కూరలతో తింటాను. మాకేం నాన్ వెజ్లు పెట్టారు నాయన, అది పెళ్లి భోజనం, వెజ్జే పెడతారు. ఎంత వెజ్ పెట్టినా పనసకాయ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పొట్లకాయల పాయసం, బూర్లు, బొప్పట్లు, కిల్లీలు ఇలా ఎన్ని వెరైటీలు పెడతారు. ఇవన్నీ నాకు ఇంట్లో ఉంటాయండి. అందుకని నువ్వు బయటకెళ్ళి బిర్యానీ తింటావా? సర్లేరా ఈ 200 తీసుకో. 200 ఏంటమ్మా చీప్ గా? ఒక 500 ఇవ్వు. బిర్యానీకి 500 ఎందుకురా, ఈ 200 సరిపోతాయి. అబ్బా అమ్మా బిర్యానీ అంటే అది ఒకటే తింటావా? ముందు స్టార్టర్ చెప్తావా, వెనకాలే కూల్ డ్రింక్ చెప్తావా, అంతా అయిపోయాక డబల్ గా మీటా చెప్తావా? ఇవన్నీ కలిపి 500 అవుద్ది.
అబ్బబ్బబ్బబ్బా వదిలేలా లేవురా. ఇదిగో నా దగ్గర ఉన్నవే ఇవి నీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, నీ రుణం ఈ జన్మలో మర్చిపోతాను. సర్లే ఆ బిర్యానీ ఏదో తినేసొచ్చి ఇంట్లోనే ఉండు. తలుపులు అవి లోపల నుంచి గడపెట్టుకో. అలాగే అమ్మా. 500 సెట్. లక్ష్మి వస్తున్నానండి. ఓ పక్కన బస్సుకి టైం అయిపోతుంటే లోపల ఏంటి మీ ఏదో డిస్కషన్లు? ఏం లేదు నాన్నగారు, బిర్యానీ తిందామని అమ్మనొక 300 అడిగాను, ఇవ్వనంటుంది. 500 ఇచ్చాను కదరా. బిర్యానీ ఎందుకురా, ఇంట్లో అన్నం ఉంది కదా. అంతేలేండి నాన్నగారు, మీరు మాత్రం పెళ్లిలో బంతి భోజనాలు చేయండి, నేను మాత్రం మధ్యాహ్నం ఇంట్లో మిగిలిపోయిన అన్నం తింటాను. అయితే నువ్వు కూడా వచ్చారా పెళ్లికి? లేదు నాన్నగారు, నాకు అవ్వదు, నేను చదువుకోవాలి. ఉమ్, అదే పెళ్లికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. బిర్యానీ తినడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటది. సర్లే ఇదిగో. అబ్బా 500 ప్లస్ 300 800 సెట్. నా దగ్గర 500 నొక్కేసి మీ నాన్న దగ్గర నేనేమి ఇవ్వలేదని చెప్పి మళ్ళీ 300 నొక్కేస్తావా? సారీ అమ్మా. నీ పని ఇప్పుడు కాదురా, ఊరి నుంచి వచ్చాక చెప్తా. ఓకే మామీ, చామంగా వెళ్ళి లాభంగా వచ్చాయి. ఏ తను తీతేమ్రా? రే ఎందుకు అలా ఆడుతున్నారు? త్వరగా రా మామ, సినిమాకి లేట్ అయిపోతుంది. నేను రెడీయా మామా, ఆ గోరగాడు ఇంకా రాలేదు. అవునా? రే గోరే గోరే. ఏ తోరా, త్వరగా తారా. ఎందుకు రాలాడుతున్నారు? ఇల్లు కనబడుతుంది. ఏంట్రా ఇవన్నీ? మీరు ఏ సినిమాకి టికెట్లు తీసానన్నారు? దూరందర్ 2. సినిమా 4 గంటలు అంట కదా, అందుకే ఇవన్నీ. కొంచెం ఆరైనట్లేదు. లేదు, బయట జనాలంతా ఇలాగే వెళ్తున్నారమ్మా. సర్లేరా బాబు, అవతల లేట్ అయిపోతుంది. మామ, నువ్వు త్వరగా బండి. రే గోరా, ఏమైందిరా? సినిమా అయిపోయిందిరా. అప్పుడైపోయిందా? ఏ ఇంకొంచెంసేపు పడుకుంటావా? పదా. ఫస్ట్ చార్మినార్ చూసుకుని వచ్చేద్దాం రా, మళ్ళీ మూసేస్తారు. మూసేయడానికి కదా ఏమన్నా సినిమా హాలా, బడ్డీ కొట్ట? చార్మినార్ నువ్వు ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటది. అది అక్కడే ఉంటదమ్మా, మనల్ని చూడనివ్వాలిగా. అదేంటి మామా, చార్మినార్ చూడడానికి కూడా టికెట్ ఉంటదా? కాదు, పోలీసులు ఉంటారు. పోలీసులు అన్ని చోట్ల ఉంటారమ్మా, కానీ వాళ్ళని తప్పించుకొని మనం చార్మినార్ ఎలా చూసామన్నదే ఈ రోజు టాస్క్. ఎందుకురా రిస్క్? ఇప్పుడు వెళ్ళిపోతే ఎవరు ఉండరు. చూసుకొని వచ్చేసి అప్పుడు బిర్యానీ తిందాం. ఫస్ట్ బిర్యానీ తినేసి ఆయా తాగేసి లాస్ట్ లో చార్మినార్ పక్కన నిమ్మరా కేఫేకి వెళ్ళి అలా ఓ టీ తాగుదాం. ఒరే, అది అప్పటికి మూసేస్తారా బాబు? ముందు నువ్వు మొయ్యి. హైదరాబాద్ గురించి నీకు తెలుసా నాకు తెలుసా? నువ్వు కట్రా వేసుకునే వయసుకి నేను ఓల్డ్ సిటీ గోడల మీద ఒంటెలు పోసేవాడు. చీ, వీడి వల్లే స్వచ్ఛ భారత్ పెట్టుంటారు. సర్లేరా బాబు, నేను చెప్పినా వింటావా ఏంటి? పద. మామా నాకు ఫోటో. ఇల్లు ఫోటోలు బాగా వచ్చాయి కదా మామా. తీసింది ఎవడ్రా? సర్లే, ఇక్కడ ఎవడైనా తీసుకుంటాడు మామా, కానీ ఈ టైంలో పైకెక్కి తీసుకున్నాం అనుకో ఫోటోలు మామూలుగా రావు, అదిరిపోతాయి. పోలీసులకు దొరికితే లాఠీ దెబ్బలు కూడా అదిరిపోతాయి. ఎలాహే, ఇప్పుడు ఇక్కడ ఫోటోలు దిగాము, ఎవరైనా అడిగారా? కింద ఎన్నైనా దిగచ్చు నాన్న, కానీ పైకి వెళ్ళకూడదు. ఓన్లీ మార్నింగ్స్ అలౌడ్. ఏడిచావులే, నేను వెళ్తున్నాను, మీరు వస్తారండి. వద్దురా, వాచ్మెన్ ఉంటాడ్రా. ఆడెప్పుడో 90 వేసుకుని పడుకొని ఉంటాడు. ఏం అవ్వదు మామా, నేను ఉన్నాను కదా, నువ్వురా. వద్దురా. రే మీరు వస్తున్నారు, రావట్లేదా? తొత్తనంతా తే తోరా తారా తైకెళ్దాం. ఒరే తత్తి, నువ్వు కూడానా? తే తాయే హే తుద్దంతా తైమే. సర్లే బాబా. అబ్బా, ఒక్కడి సినిమాలో మహేష్ బాబు భూమిక కూర్చుంటే తెలియలేదు కానీ ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ. అవును మామ, అర్జెంట్ గా రీల్ చేసేయాలి. రే తత్తి, మ్యూజిక్. తోకే రే ముక్కు. ఏంట్రా? తా. పక్కన భూమిక లేదు కానీ ఉంటే అదిరిపోయేదా.
భూమిక నేను చూపిస్తాను రా స్టేషన్ పదండి. ఆ, అమ్మా అబ్బా తార్ నాకే తెలియతార్. ఆ, ఆ, సార్, నాకేం తెలుసు సార్. ఇంకో చులపాలు చుట్టాడే తీసుకెళ్ళాడు సార్. ఒరే దుర్మార్గుడా. నో ఎంట్రీ ఉందని తెలిసినా సరే పైకి వెళ్ళి డాన్సులు వేస్తారా? సారీ సార్, ఇంకెప్పుడు వెళ్ళాం సార్. అవును తార్, తీల్త్ కూడా తెయ్యం తార్. అవును సార్, మామ నువ్వు కూడా చెప్పరా. మీరేం కంగారు పడకండి మావా, ఒక గంట సేపు కూర్చోబెట్టి వదిలేస్తారు. కానిస్టేబుల్ వీళ్ళని రేపు మధ్యాహ్నం దాకా వదిలిపెట్టకండి. The next day. ఆ, అమ్మా వచ్చారా? కొంచెం ఎన్ని అట్టవే, ఒళ్ళంతా పులిసిపోయింది. ఏ నైట్ అంతా ఎక్కడ తిరిగి వచ్చావు? ఆ, నేను ఎక్కడ తిరిగానే, ముక్కుగాడి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడేమో క్రికెట్ ఆడేసి వచ్చాను, అందుకే ఒళ్ళెంపులు. ఏ మాకు కిల్లు ఏడిచింది కదా, ఆ ముక్కుగడి ఇంటికి వెళ్ళడం ఎందుకు? ఆ, నైట్ టీవీలో దయ్యం సినిమా చూసానే, ఒకనే పడుకోవాలంటే భయం వేసింది, అందుకే ముక్కుగాడి ఇంటికి వెళ్ళాను. సర్లే వెళ్ళి స్నానం చేయి. ఓకే మామీ. వీడేదో అబద్ధం ఆడుతున్నాడు, ముందు ముక్కుగడికి ఫోన్ చెయ్యాలి. అత్తయ్య చెప్పండి. ఏం లేదురా ముక్కు, మనుగడు ఇంకా ఇంటికి రాలేదు. నైట్ ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? ఇంటికి వెళ్ళదా? వచ్చాడు అత్తయ్య. అవునా, ఒకసారి ఫోన్ ఇవ్వరా, వాడు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఫోన్ అంటే ఇంకా పడుకున్నాడు అత్తయ్య. ఓహో పడుకున్నాడా? ఓకే ఓకే, వాళ్ళు లేచాక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేయండి, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఓకే అత్తయ్య. రారా. హలో ఒరే గోరా, ఆంటీ చెప్పండి. మనుగడు ఇంకా ఇంటికి రాలేదురా, నీ దగ్గర ఏమైనా ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడంటీ? ఓహో నీ దగ్గర ఉన్నాడా, ఉండి పైకి వస్తున్నాను. పైన అంటే నేను ఎక్కడ లేనుగా, తత్తిగాడి ఇంట్లో ఉన్నాను. ఓహో తత్తిగడి ఇంట్లో ఉన్నారా? సర్లే ఒకసారి ఫోన్ ఇవ్వరా వాడికి, వాడు ఫోన్ కలవట్లేదు. ఫోన్ అంటే ఆడు బాత్రూమ్ లో ఉన్నాడంటీ, గంట అయింది ఇంకా రావట్లేదు బయటికి. అబ్బా పిల్లరా ఒకసారి, ఇంట్లో బోల్డ్ పనులున్నాయి. పిలుస్తున్నానంటీ. రే మను ఎంతసేపు వెళ్తావరా బాత్రూమ్ కి? మీ అమ్మ ఫోన్ చేసింది, త్వరగా బయటికి రా. అబ్బా ఏంట్రా? మీ అమ్మ ఫోన్ రా, అమ్మా ఏంటంట? ఇంటికి రమ్మంటుంది. ఆ, ఫోన్ పెట్టే, వస్తున్నానని చెప్పు. అమ్మ నా గోరగే, డైరెక్ట్ గా మిమిక్రీ. ఓకేరా. ఆంటీ ఆడు వచ్చేస్తున్నాడంట. వినబడిందిరా, వాడితో పాటు నువ్వు తత్తిగడు కూడా ఇంటికి వచ్చేయండి. వై ఆంటీ ఎనీ స్పెషల్స్? అవునరా, నీకోసం స్పెషల్ గా చికెన్ బిర్యానీ చేశాను. ఓ మై గాడ్, చికెన్ బిర్యానీ సూపర్ ఆంటీ. ఉల్లిపాయలు నిమ్మకాయలు కోసేటండి, కూల్ డ్రింక్ పట్టుకొని వచ్చేస్తాను. రారా. అమ్మా అమ్మా, ఏంట్రా? నేను ముక్కుగాడి ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఏంటి అనుమానం? ఈ గ్యాప్ లో ఆడికి ఫోన్ చేసి అడిగేయాలా? అయ్యో రామా, నేను భోజనానికి పిలవడానికి చేశాను రా. భోజనానికా? ఏంటమ్మా స్పెషల్? ఏముంటావు? చాలా ఉండేను లేరా, తింటావు కదా. ఊరెళ్ళింది కదా, ఏదో బయటకు ఉంటది. హాయ్ ఆంటీ. తాయితాంటి అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారా. మీరేమన్నా బట్టలు ఉతకడానికి పిలిచారేంటి? భోజనానికేగా, అందుకే ఫాస్ట్ గా వచ్చేసాం. ఆహా మా నాయనే, కొంచెం ఆ డోర్ వేసేయండి. ఎందుకు? వేడి వేడిగా వడ్డిస్తాను కదరా, మళ్ళీ స్మెల్ బయటికి వెళ్తే ఆ పంకజం గిన్నెలు పట్టుకొని వచ్చేస్తుంది. యా కరెక్ట్ ఆంటీ, ఉండండి. ఇప్పుడు పెట్టండి ఆంటీ, స్మెల్ అయితే సౌండ్ కూడా బయటికి రాదు. రండి రండి, ఇలా లైన్ గా నించండి. వావ్, బంతి భోజనాలు అనుకుంటున్నావా? ఏంటంటీ గిన్నెలు పట్టి రాకుండా ఓన్లీ గరిటలే తెచ్చారు? ఈ రోజు నేను మీకు వడ్డించేది ఈ గరిటెలతోనేరా. గరిటెలతోనా? మరి సామాన్లేవి? సామాన్లు మీరేరా. రండి. ఆంటీ తాంటి